రెగ్యులర్ గా పెసరపప్పుతో చేసే కిచిడియే కాకుండా ఈ విధంగా పిల్లలకు కర్రీలా చేసి పెట్టండి. రుచితో పాటు ఆరోగ్యం కూడా. ఇది 15 మంత్స్ అబోవ్ ఉన్న పిల్లలు ఎవరికైనా పెట్టొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక 2 టీ కప్స్ పెసరపప్పుని బాగా క్లీన్ చేసుకొని ఒక 2-3 గంటల పాటు నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి బాగా ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఒక బజ్జీ మిర్చి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డలు వేయాలి. అయితే స్పైసీ పిల్లలు తినరు అనుకుంటే మాత్రం మిర్చికి బదులు పెప్పర్ పౌడర్ని యూజ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. చిటికెడు పసుపు వేసి అన్నీ కలిపి బాగా ఫ్రై అయినాక 1-2 గంటల పాటు నానపెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసి ఒకసారి అన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసేసరికి మనకైతే ఈ విధంగా హాఫ్ బాయిల్ అయిపోయిన పెసరపప్పు అయితే కనిపిస్తుంది. సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడల్ని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని కట్ చేసుకున్న టమాటోని కూడా యాడ్ చేసి ఒక స్మాల్ టీ కప్ వాటర్ వేస్తే సరిపోతుందండి. టమాటోస్ నుంచి మరియు ఉల్లికాడల నుంచి వచ్చే వాటర్ అయితే ఇందులోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం మరి ఎక్కువ ఎక్స్ట్రాగా వాటర్ అయితే యాడ్ చేయకుండా అయితే మనకి మంచిగానే ఉడికిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 2-3 గంటలు మనం పెసరపప్పుని నానబెట్టుకొని ఉంచాం కాబట్టి. టమాటోస్ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోతుంది. తర్వాత ఒక టీ కప్పు వాటర్ వేసి తగినంత ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఈ విధంగా మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఒక 15-20 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి ఉల్లికాడ పెసరపప్పు కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. మిర్చి అండ్ కారం ఎక్కువైంది అనుకుంటే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి వేడివేడి అన్నంతో పాటు పెట్టండి. ఈ కర్రీని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ 15 మంత్స్ అబోవ్ పిల్లలకు మాత్రమే పెట్టండి. అండ్ దీంట్లో కొంచెం రైస్ లాగా వేడివేడి అన్నంతో పెట్టండి, ఇంకా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో, ఎలా తిన్నారో అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఆ లైక్ అండ్ కామెంట్ ద్వారా నాకు ఇంకొంచెం సపోర్టివ్ అనిపించి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే రాబోతున్నాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.